హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మేము కర్ణాటక రాష్ట్రంలోని చిక్మంగళూరు జిల్లాలో ఉన్న శృంగేరి శారదా పీఠానికి అయితే వచ్చేసాం. ఈ శారదా పీఠం అయితే తుంగభద్ర నది ఒడ్డునైతే ఉంటుంది. శృంగేరి అనే పేరు ఎలా వచ్చింది అంటే ఋషశృంగ గిరి నుంచి వచ్చింది. మరి ఆ కొండకు ఋషశృంగ పర్వతం అని ఎందుకు వచ్చిందంటే విభండక మహర్షి కుమారుడైన ఋషశృంగుడి ఆశ్రమము ఆ కొండ పైన ఉండడం వలన ఆ కొండకు ఋషశృంగ పర్వతం అని పేరు వచ్చింది. ఆ పేరు మీదుగానే ఈ ప్రాంతానికి శృంగేరి అని పేరు వచ్చింది. ఆది గురువు ఆది శంకరాచార్యుడు భారతదేశానికి 4 మూలల 4 మఠాలను ఏర్పాటు చేశారు. ఆ 4 మఠాలలో ఈ శారదా పీఠమే మొదటిది. మిగతా 3 మఠాలు, ఒకటి ఉత్తరాఖండ్లో ఉంటుంది, ఒకటి పూరిలో ఉంటుంది, ఒకటి ద్వారకలో ఉంటుంది. ఆది శంకరాచార్యుడు ఇక్కడ మఠాన్ని ఎందుకు ఏర్పాటు చేశాడు అంటే దేశాటన చేస్తూ ధర్మ ప్రచారం చేస్తున్న సమయంలో ఇక్కడ అది ప్రసవిస్తున్న కప్పకు పాము అనేది నీడనిచ్చింది. అది చూసి శంకరాచార్యుడు జాతి విరోధం ఉన్న ఈ జీవులు ఇంత మైత్రి కలిగి ఉండటం ఏంటిది అని ఆలోచించి ఇదే మంచి ప్రదేశము అని ఇక్కడ శారదా పీఠాన్ని ఏర్పాటు చేశారు. 14వ శతాబ్దము పూర్వము ఇక్కడ శారదాంబ విగ్రహం అనేది చందనంతో ఉండేది. 14వ శతాబ్దంలో విద్యారణ్య స్వామి పీఠాధిపతిగా ఉన్న సమయంలో చందనం విగ్రహాన్ని తీసివేసి రాతితోనూ బంగారంతో విగ్రహాన్ని చేయించి ప్రతిష్ఠించారు. ఇక్కడ తుంగభద్ర నది పైన ఒక కేబుల్ బ్రిడ్జ్ ఉంటుంది. ఈ కేబుల్ బ్రిడ్జ్ దాటితే నృసింహవనం ఉంటుంది. ఇక్కడ కాలభైరవుని దేవాలయం కూడా ఉంటుంది. ఈ వనంలో అయితే జింకల్ లాంటి జీవులు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ తుంగభద్ర నది అనేది వర్షాలు పడినప్పుడు చాలా ఉధృతిగా ప్రవహిస్తూ ఉంటుంది. లోతు ఎక్కువగా ఉంటుంది, అందుకే నదిలోనికి దిగనివ్వరు. కనిపించేదే విద్యాశంకర దేవాలయం. శారదా పీఠానికి 10వ పీఠాధిపతి అయిన విద్యాశంకర తీర్థకర్ముని యొక్క స్మారకంగా ఈ ఆలయాన్ని నిర్మించాడు. మనకు ఈ ఆలయం మొత్తం ఓయసల స్టైల్లో నిర్మించడం జరిగింది. ఈ ఆలయం ఇంకో ప్రాముఖ్యత ఏమిటంటే శంకరాచార్యుడు ప్రతిష్ఠించిన స్ఫటికలింగం కూడా మనకి ఇక్కడ దర్శనం ఇస్తుంది. మీరు వెళ్ళినప్పుడు తప్పకుండా దర్శించుకోండి. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.